వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు అయితే సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను। ఈ వీడియోకి వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే పక్కన ఇంట్లో సాంగ్స్ అయితే వస్తున్నాయి, కాపీరైట్ కాకుండా అయితే సౌండ్ మొత్తం తగ్గించేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను। ఫస్ట్ అయితే బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్। మా ఆయన అన్నాడు కదా బియ్యం ఏ బియ్యం అనేది అయితే ఒకసారి అయితే చూపెట్టు, బాస్మతి రైస్ తోటి చేస్తున్నావా లేకపోతే ఇంట్లో రైస్ తోటి చేస్తున్నావా అనేసి అయితే చూపెట్టమంటే చూపెట్టాను అనమాట। బాస్మతి రైస్ తోటి అయితే చేస్తున్నాను। ఇప్పుడైతే బిర్యానీ దినుసులు అయితే తీసుకున్నాను, అవన్నీ అయితే కడిగిన రైస్లో అయితే వేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను। పిల్లలు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్, బిర్యానీ ఎప్పుడు చేస్తావు మమ్మీ అనేసి అయితే వాళ్ళైతే చాలా థ్రిల్లింగ్ అయితే ఉన్నారు బిర్యానీ తినాలనేసి। ఇప్పుడైతే కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను, రైస్ మంచిగా ఉడకడానికి పలుకు పలుకు రావడానికి అయితే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని అయితే కలుపుకుంటున్నాను। కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్। సాల్ట్ వేసుకొని అయితే ఒకసారి కొంచెం అటు ఇటు అయితే కలుపుకొని అయితే పక్కకు పెట్టేసుకోవాలన్నమాట। ఒక 20-30 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని వచ్చేసి బాస్మతి రైస్ని। ఇప్పుడైతే చికెన్ అయితే తీసుకున్నాను, బిర్యానీలోకి పెద్ద పీసులు కావాలి కాబట్టి పెద్ద పెద్ద పీసులుగా అయితే కట్ చేయడం అయితే జరిగింది। ఇప్పుడు వీటిని అయితే 1-2 సార్లు శుభ్రం చేసుకోవాలి నీట్గా కడిగి। కడిగి అయితే ఒక బేషంలో అయితే వేసుకున్నాను మళ్ళీ। ఇప్పుడైతే పచ్చిమిర్చి పేస్ట్కి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి, అందులోకి పచ్చిమిర్చి 2 టమాటాలు, పుదీనా కొంచెం, కొత్తిమీర తగినంత, వీటినైతే ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాం। మిక్సీ అయితే పట్టేసిన ఫ్రెండ్స్, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది, పచ్చిమిర్చి పేస్ట్। మొత్తం నీట్గా అయితే తీసుకొని అందులో అయితే వేసుకుంటున్నాను। దాన్ని అయితే పక్కన పెట్టుకొని కడిగించిన చికెన్ పీసులను అయితే తీసుకొని అందులోకి మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే అందులో వేసుకోవాలి। తర్వాత 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు, 2 టీ స్పూన్ల గరం మసాలా, 2 టీ స్పూన్ల పసుపు, 2 టీ స్పూన్ల అల్లం, ఇప్పుడైతే వీటన్నిటిని అయితే చికెన్ పీసులకైతే మంచిగా పట్టించుకోవాలి। మంచిగా కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట। మంచిగా అయితే కలిసింది ఫ్రెండ్స్। ఇప్పుడైతే కొంచెం పెరుగు అయితే వేసుకుందాము।
పెరుగు వేసుకొని కూడా మంచిగా పట్టించుకోవాలి పీసులకి. నిమ్మకాయ ముక్క అయితే కొంచెం కట్ చేసుకున్నాను. ఒక ముక్క అయితే పిండుకున్నా. కొంచెం అయితే ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇక వీటన్నిటిని మంచిగా కలిసే వరకు మొత్తం కలుపుకోవాలన్నమాట. ఓకే, కలిపేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపిన చికెన్ పీసెస్ని పక్కకైతే పెట్టుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే స్టవ్ ఆన్ చేసేసి గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నా. ఒకసారి అయితే కలుపుకుందాము. రైస్ ఉడికేలోపు ఈలోపు ఒక గిన్నె పెట్టుకొని అయితే అందులోకి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, వేసుకొని కొంచెం వేడైన తర్వాత కొంచెం అటు ఇటు అయితే కలుపుకొని కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేయించుకోవాలి. కొంచెం కలర్ అయితే వచ్చాయి, ఇంకా కొంచెం అయితే వేయించుకోవాలి. ఈలోపు అయితే రైస్ ఉడుకుతుంది, బాస్మతి రైస్ అయితే ఉడుకుతుంది. ఒకసారి అయితే కలుపుకుందాము, చెక్ చేసుకుందాము ఉడికిందా లేదా అనేసి. ఓకే ఫ్రెండ్స్, రైస్ అయితే ఉడికింది. ఇక వాటర్ వంపేసుకొని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కకైతే పెట్టేసుకున్నా. ఈలోపు అయితే ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పెట్టుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చాయో. అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే పోసుకొని మనం చికెన్ ఎంతైతే తీసుకున్నామో అంత సరిపడా అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొంచెం నెయ్యి అయితే వేసుకున్నా. నెయ్యి అయితే కరిగింది ఫ్రెండ్స్. ఈలోపు బిర్యానీ దినుసులు మొత్తం అయితే ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. అవి మామూలుగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తం అందులో వేసుకోవాలి. మొత్తం నీట్గా అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం అటు ఇటు అయితే కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు హై ఫ్లేమ్లో అయితే ఉంచుకుందాము. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి అయితే చూసుకుందాము. ఓకే, గ్రేవీ అయితే వచ్చేసింది. ఒకసారి అయితే కలుపుకుందాము. వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని చికెన్లో అయితే వేసుకుందాము. కొంచెం అయితే అటు ఇటు అని కలుపుకుందాము.
కలుపుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత కొంచెం పీసెస్ని అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మీరే చూడండి ఈ గిన్నెలోకి నేను పీసెస్ని ఎందుకు తీసుకుంటున్నానో. ఒక 4 పీసెస్ని అయితే తీసుకున్నాను. కొంచెం గ్రేవీని కూడా తీసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అయితే అటు ఇటు కలుపుకుందాము. మంచిగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను పీసెస్ని. ఇప్పుడైతే వంచుకున్న బాస్మతి రైస్ని, వాటర్ వంచుకున్న బాస్మతి రైస్ని అయితే ఆ చికెన్ పీసెస్ మీద వేసుకుంటున్నాను. రైస్ అయితే చాలా బాగా అయితే ఉడికింది. రైస్ అయితే మంచిగా వేసుకున్నాను. ఇంతకుముందు తీసుకున్న చికెన్ పీసెస్ని సెకండ్ లేయర్ కింద అయితే ఇప్పుడైతే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని చల్లుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని నీట్గా అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మిగిలిన రైస్ని అయితే వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అయితే వేసుకున్నాను. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఫుడ్ కలర్ని అయితే వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని అయితే దమ్కి అయితే రెడీ చేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం వేడైన తర్వాత బిర్యానీ గిన్నెనైతే దానిపైన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే అడుగు మాడకుండా అయితే పెడుతున్నాను అన్నమాట ప్యాను. ఇప్పుడు ఈ బిందె ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా సగం వాటర్ ఉన్న బిందెనైతే పెడుతున్నాను. బిందె ఇలా పెట్టిన తర్వాత 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 20 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నాను. తర్వాత బిందె అయితే తీసేసుకుంటున్నా. ఓకే, చూసుకుందాం ఒకసారి దమ్ అయిందా లేదా అనేసి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా అయితే అయింది. ఒకసారి అయితే మూత పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్.
కలుపుకుందాము ఒకసారి. ఉడికిందా లేదా అనేసి అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా అయితే ఉడికింది. చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నదన్నమాట బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అయితే వచ్చింది. పీసులు కూడా చాలా బాగా ఉడికాయి. ఓకే ఫ్రెండ్స్, నాకు వచ్చినట్టే అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈ విధంగా అయితే చేశాను. ఎలా ఉందో అయితే చూసి అయితే కామెంట్ చేయండి. చాలా బాగా అయితే వచ్చిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.